లోపలికి పోతే సార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంపికనే సెంట్రల్ గవర్నమెంట్ మార్చేసింది. అంటే ఈ కుట్ర, ఎన్నికల్ని తొట్టడం చేయనటువంటి కుట్ర చాలా చాలా లోతుల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ను ఒక తొత్తుగాని పెట్టుకుంటే దేశంలో ప్రజాస్వామ్యం మనకు అనుకూలంగా నాట్యం చేయించవచ్చు అనేటువంటి ఒక ప్రణాళిక కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడుండేటువంటి జ్ఞానేష్ కుమార్ ఏం చెప్పినా, ఏ ఆరోపణ చెప్పినా పట్టించుకోడాయన. అసలు మీరు ఏదైనా ఆరోపణ చేస్తే ముందు అఫిడవిట్ ఇవ్వండి అంటాడు. అదే ఒక ఇండిపెండెంట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, అది ఎవరేం చెప్పినా వినాలా? అన్ని పార్టీల యొక్క ఆమోదంతో తీసుకోవాలా? లేదు. కాబట్టి ఓటర్ లిస్ట్ తయారులోనే కుట్ర ఉందండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆధార్ లింక్ చేస్తే చాలా వరకు ఎలిమినేట్ అయిపోతే డబుల్ ఓటింగ్ కూడా పోతుందండి. డబుల్ ఆధార్ కార్డులు ఉండవు, డబుల్ ఓటింగ్ కూడా పోతుంది. ఇంకా ఎట్లా రిఫైన్ చేయాలా? కాదు టెక్నికల్ గా ఆలోచించవచ్చు. అది చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ కుతంత్రం చేస్తున్నారు. పోతే ఆర్జేడీకి సంబంధించిన సార్, ఇప్పుడు ఆర్జేడీ కానీ కాంగ్రెస్ గురించి చాలా కరెక్ట్ పాయింట్ వాళ్ళు మన సెఫాలజిస్ట్ కానీ సోదరుడు కానీ రైజ్ చేశారు. ఆయన ఫుల్ టైం పాలిటీషియన్ లాగా లేడండి రాహుల్ గాంధీ. అంటే మా పార్టీ ఏం కాదు, ఆయన వేరే పార్టీ. కానీ ఫుల్ టైం పాలిటీషియన్ లాగా కనపడాడు. ఇక్కడ ఉపన్యాసం చెప్తాడు, ఇంకో చోట ఉపన్యాసం చెప్తాడు, ఫారిన్ లో కనపడతాడు. ఒక దేశంలో ఒక చిరిగిపోతుంది ఎక్కడికక్కడ. సార్, నాకు ఇందిరాగాంధీ గారు గుర్తున్నారు. ఇందిరాగాంధీ గారు సిండికేట్ తగాదు వచ్చినప్పుడు ఆమె మొత్తం దేశంలో సాధ్యమైన ఎక్కువ ప్రాంతాలు తిరిగిందండి. గ్రామాలకు పోయిందండి. అక్కడ ఉండేటువంటి దళితుల ఇళ్ళకు పోయింది. దళితులు పెట్టుకున్నటువంటి అన్నం ఒక ముద్దైనా తినింది. అంటే దేశం ఏంటి? ఆ ముద్ద తినడంలో నేను మీతో కలిసి ఉన్నాను అనే ఒక మెసేజ్ ఇవ్వడం. ఆ రకంగా ఎంతో కష్టపడితే సిండికేట్ మొత్తం చెల్లాచెదురైపోయింది. ఈమె గెలిచింది. ఈరోజు బీజేపీ మొత్తం కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి ఒక పెద్ద పిలుపుతో కాంగ్రెస్ ని ఎలిమినేట్ చేస్తుంటే మరి ఆ సీరియస్నెస్ నాకేం కనపడలే. బహుశా నేను ముస్లింలోగా ఎప్పుడైనా మోడీ ఎట్లా ఉండడు కదా, ఎంతో కాలం ఉండడు కదా, నేనే కదా ఆల్టర్నేటివ్ అనుకుంటున్నాడో ఏమో ఆయన. ఈ ఉపన్యాసాలతో రావండి ఓట్లు. కింది స్థాయిలో ప్రజల విశ్వాసం పొందడం అత్యవసరం. ఆ ప్రయత్నం కాంగ్రెస్ లో లేదు. ఇప్పుడు రాష్ట్రీయవాదులు కాంగ్రెస్ లో వాళ్ళు దూరం అవుతున్నారు. ఈ రాష్ట్రీయవాదులతోనే కోపం మునిగిపోయింది. కాంగ్రెస్ పతనమైంది వాళ్ళతోనే. ఆధిపత్యం మా చేతిలో ఉండాలా, ఇష్టం వచ్చినట్టు. అవినీతి ఆరోపణలు ఎంత తీవ్రంగా ఉన్నాయండి 2004లో. కాబట్టి యంగ్ టీంను తయారు చేసుకొని జనంలోకి పోతే జనం విశ్వాసం పొందుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయింది. దాన్ని లేపడానికి సంబంధించిన ప్రయత్నమే లేదు. ఒక ఆమె గబ్బ చెప్పారు, ఆమె ఇంకోటితో కలిసి, ఇంకోటి అంటే రాజకీయంగా వాళ్ళు ఏం చెప్తే చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ను బతికించుకోవాలనేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీలో లేదు. ఆర్జేడీ ఆధిపత్యం మాకే ఉండాలనేటువంటి ఆ పట్టు వాళ్ళతో ఉంది. వాళ్ళకి ఓట్లు వచ్చాయి. యాదవ్ కమ్యూనిటీ ఇప్పుడు కూడా కన్సాలిడేట్ అయి ఉంది. కానీ మిగతా కమ్యూనిటీ సపోర్ట్ లేకుండా ఉత్త యాదవ్ ఓటుతో గెలవలేమనేది వాళ్ళు గ్రహించాలా. ఇక లాస్ట్ పాయింట్ సార్, నేను చెప్పేది ఎంఐఎం పట్ల. ఎంఐఎంతో ఎందుకు కలుపుకొని పోలేదని సార్. ఎంఐఎం వాళ్ళంటే కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసినంత నేను చెప్తున్నాను. ఎంఐఎం అనేది బీజేపీ ఆర్ఎస్ ఎట్లాడదో ముస్లింస్ ను ప్రోకేట్ చేయడంలో వీరు కూడా అయితే, ముస్లింస్ ను బాగా మత భావాలతో రెచ్చగొడితే హిందూ కన్సాలిడేషన్ కు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం హిందూ కన్సాలిడేషన్ అవసరం లేదు, ముస్లిం కన్సాలిడేషన్ అవసరం లేదు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూతో, కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ నా అభిప్రాయంలో, ముస్లిం కన్సాలిడేషన్ కూడా మంచిది దేశానికి. కాబట్టి ఎంఐఎం దూరం పెడుతున్నారు. కానీ అదే సమయంలో అక్కడ లోకల్గా ఉండేటువంటి ముస్లిం నాయకులను ఎంకరేజ్ చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళను సెక్యులర్ అజెండాతో కలుపుకొని ఉంటే సీమాంచల్ ప్రాంతంలో వాళ్ళకు ఓట్లు పెరిగేటివి. ఏమైనా ఆ స్ట్రాటజీ లేదు. ఆయన యాదవ్ యొక్క ఫీలింగ్తోనే ఆయన ఉన్నాడు. యాదవ్తో పాటుగా దళిత్ అండ్ అప్రెస్డ్ క్లాసెస్ ప్రధానంగా ముస్లింస్ కనుక కలుపుకుని ఉంటే ఇప్పుడు నుంచి ఆ ప్రయత్నం చేస్తే రేపు ఫ్యూచర్లోనే ఉంటుంది. ముస్లిం ఈ ఎంఐఎం మాత్రం సార్ నేను 100% చెప్తున్నాను సార్, ఇట్ ఈస్ ఎ బి టీమ్ ఆఫ్ బీజేపీ సార్. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఎ బి టీమ్ ఆఫ్ బీజేపీ. వాళ్ళతో దూరంగా ఉండడం మంచిది.